టీజీటీ సెట్ ద్వారా ఎవరైతే డిఎడ్ చేద్దాం అనుకుంటున్నారో మనకు ఫిజికల్ వెరిఫికేషన్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయిందండి. సో ఈ వీడియోలో ఈ రోజు ఎంతమంది అయితే స్టూడెంట్స్ వెళ్ళారో వాళ్ళ నుంచి ఒక 3 to 4 సెంటర్స్ లో ఏ విధంగా ఫిజికల్ వెరిఫికేషన్ జరిగింది, సో ఎవరిని రిజెక్ట్ చేస్తున్నారు, ఎలాంటి సర్టిఫికేట్స్ జరుగుతున్నాయి, ప్రాసెస్ ఏ విధంగా ఉందో వాళ్ళ ద్వారా తెలుసుకొని ఈ డేటా ఈ వీడియోలో డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో రేపటి నుంచి ఎవరైతే వెళ్తున్నారో ఈ సర్టిఫికేట్స్ అయితే మ్యాండేటరీగా ఉండాలి. సో ఈ సర్టిఫికేట్స్ మ్యాండేటరీగా ఉన్న వాళ్ళకి మాత్రమే వెరిఫై చేసిన తర్వాత వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి అక్నాలెడ్జ్మెంట్ ఆర్డర్ కాపీ ఇస్తున్నారు. సో ఏమేం ప్రాసెస్ ఏ విధంగా ఉందో డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఎవరైతే ఫిజికల్ వెరిఫికేషన్కి వెళ్తున్నారో మీకు ఎక్కడన్నా ఏదైతే సెంటర్ ఉంటుందో మీరు 9:30 to 10 లోపు వెళ్ళడానికి ట్రై చేయండి. సో ఎందుకు తొందరగా వెళ్ళండి అంటున్నానంటే, సో కౌన్సిలింగ్ అనేది మనకు 10 or 10:30కి అట్లా స్టార్ట్ అవుతుంది. ఒక్కొక్క సెంటర్లో ఒకలా ఉంటుంది. సో మీరు తొందరగా వెళ్తే అక్కడ ఫస్ట్ కమ్ ఫస్ట్ రిజర్వ్. సో మీ సీరియల్ నెంబర్ ప్రకారంగా ఒక డేట్ ఇచ్చారు కదా, అందులో అందరు అదే రోజు వస్తారు మోస్ట్లీ 99%. సో అక్కడ ఎవరైతే ఫస్ట్ పోతారో అక్కడ ఒక టోకెన్ సిస్టమ్ లైక్ నంబర్ ప్రకారంగా ఇస్తున్నారు, అంటే టోకెన్స్ ఇస్తున్నారు. సో ఎవరైతే ఫస్ట్ వస్తారో అతనికి ఫస్ట్ టోకెన్, సెకండ్, థర్డ్ అలా ఆ సెంటర్ లో ఎంతమంది ఎత్తుంటారో నంబర్ వైజ్ టోకెన్స్ ఇస్తారు. సో ఎవరైతే ఫస్ట్ పోతారో వాళ్ళకు ఫస్ట్ వెరిఫికేషన్ జరుగుతుంది. సో అది ఫస్ట్ పాయింట్. సో ఎవరైతే తొందరగా వెళ్తారో అది తొందరగా వెరిఫికేషన్ అయిపోతుంది. సో టోకెన్ ఇచ్చిన తర్వాత అక్కడ ఏవైతే క్లాస్ రూమ్స్ ఉంటాయో అక్కడ కూర్చోబెడతారు. సో క్లాస్ రూమ్ ఇచ్చిన తర్వాత ఒక అప్లికేషన్ ఫామ్ ఇస్తారు. సో అప్లికేషన్ ఫామ్ లో ఏం ఫిల్ చేయాలంటే మీ పర్సనల్ డేటా, ఎడ్యుకేషనల్ డేటా అండ్ డీసెట్ కి సంబంధించిన హాల్ టికెట్, ర్యాంక్ కార్డు, సో మీకు ఎంత స్కోర్ వచ్చింది, ఆ ఫామ్ అంతా ప్రాపర్ గా మీకు ఏదైతే మీ ఒరిజినల్స్ ఉంటాయో అందులో నుంచి చూసి అది ఫిల్ చేయండి. సో ఫిల్ చేసిన తర్వాత టోకెన్ వైజ్ వాళ్ళు పిలుస్తారు. సో ఆ టోకెన్ ఏదైతే ఉందో దాన్ని బట్టి మీరు వెళ్ళాలి. సో అక్కడ మనకు ఫిజికల్ వెరిఫికేషన్ జరుగుతుంది. సో ఇక్కడ ఎలాంటి సర్టిఫికేట్స్ వాళ్ళు చెక్ చేస్తున్నారంటే ఓన్లీ ఒరిజినల్స్ మాత్రమే చెక్ చేస్తున్నారు. ఎలాంటి జిరాక్స్ కాపీస్ కావచ్చు అవేం అడుగుతలేరు. సో ఇక్కడ మెయిన్ పాయింట్ వాళ్ళు ఏదైతే వెబ్సైట్ లో ఇచ్చారో ఆ సర్టిఫికేట్స్ మాత్రమే వాళ్ళు చూస్తున్నారు. మిగతా సర్టిఫికేట్ ఎక్స్ట్రా ఏవైతే ఉంటాయో అవేం చెక్ చేస్తలేరు. తీసుకోవద్దు, తీసుకోండి, కానీ ఏవైతే వాళ్ళు వెబ్సైట్ లో పెట్టిన సర్టిఫికేట్స్ కి సంబంధించిన లిస్ట్ ఉందో అది చెప్తాను, అవి మాత్రమే తీసుకొని వెళ్ళండి ఒరిజినల్స్. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి 10th క్లాస్ మెమో. సో 10th ఒరిజినల్ మెమో ఉండాలి. సెకండ్ వచ్చేసి ఇంటర్మీడియట్ మెమో. సో ఇదే మనకు ఎలిజిబిలిటీ క్రైటీరియా డీసెట్ రాసుకోవాలంటే ఇంటర్మీడియట్ ఉండాలి. సో ఇంటర్మీడియట్ ఒరిజినల్ మెమో ఉండాలి. థర్డ్ వచ్చేసి బోనాఫైడ్స్, వాళ్ళు అడిగింది అప్ టు ఇంటర్మీడియట్. సో ఫస్ట్ క్లాస్ టు అప్ టు ఇంటర్మీడియట్ ఉండాలి. సో కొన్ని సెంటర్లో ఒక్క సర్టిఫికేట్ లేకుండా రిజెక్ట్ చేస్తున్నారు. కొంతమందికి 1 day ఛాన్స్ ఇస్తున్నారు. 1 dayలో మీరు తెచ్చిస్తే మేము యాక్సెప్ట్ చేస్తాం. కొంతమందికి ఈ కౌన్సిలింగ్ లోపు మీరు వస్తేనే ఇస్తామని చెప్తున్నారు. కాకపోతే అక్కడ ఉండే కౌన్సిలింగ్ సార్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో మీకు ఏమైనా ఒరిజినల్స్ లేకపోతే 1 dayలో మేము తెచ్చిస్తామని పర్మిషన్ తీసుకున్న తర్వాతనే మీరు నెక్స్ట్ రోజు వెళ్ళడానికి ట్రై చేయండి. సో బోనాఫైడ్స్ అప్ టు 10th. సో క్యాస్ట్, సో మీరు SC, ST, BC ఏవైతే ఉన్నాయో ఒరిజినల్ సర్టిఫికేట్ ఉండాలి. సో దట్ మీకు క్యాస్ట్ రిజర్వేషన్ వస్తుంది. సో 5th వచ్చేసి ఇన్కమ్ సర్టిఫికేట్. సో 2025 ఎప్పటిదున్నా యాక్సెప్ట్ చేస్తారు. సపోజ్ మీ దగ్గర క్యాస్ట్ సర్టిఫికేట్ లేకపోతే పాతదన్నా తీసుకోండి. సో ఇన్కమ్ సర్టిఫికేట్ ఏదైతే మీకు పాతదున్నా తీసుకెళ్ళండి. లైక్ ఓన్లీ స్లిప్ తీసుకెళ్తా అంటే అట్లా కుదరదండి. మీరు కొత్తది అప్లై చేస్తే ఓకే, ప్రీవియస్ ఇయర్స్ 2024 ఉన్నా అదన్నా తీసుకెళ్ళండి. లేదంటే 1 or 2 days లో ఫాస్ట్ గా MR ఆఫీస్ లో మీరు 1 dayలో కొద్దిగా అమౌంట్ పే చేసిన లేదంటే రిక్వెస్ట్ చేసిన 1 dayలో ఇన్కమ్ సర్టిఫికేట్ తీసిస్తారు. లేదంటే 2 days లో అయినా వెయిట్ చేసి ఆ ఇన్కమ్ అనేది తీసుకొని వెళ్ళండి. సో ఇన్కమ్ సర్టిఫికేట్ వల్ల మీకు ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది. ఎవరికైతే ఎలిజిబుల్ స్టూడెంట్స్ ఉంటారో అది. ఇన్కమ్ సర్టిఫికేట్ లేని వాళ్ళు అవసరం లేదు, తీసుకొని వెళ్ళడానికి అవసరం లేదు. నెక్స్ట్ లాస్ట్ వచ్చేసి టీసీ. సో టీసీ ఉంటే తీసుకెళ్ళండి, లేకపోతే అక్కడ మ్యాండేటరీగా టీసీ అయితే ఏం అడుగుతలేరు. మీకు కాలేజ్ రిపోర్టింగ్ లో టీసీ కావాలి. సో టీసీ లేని వాళ్ళు అవసరం లేదు. మిగతా సర్టిఫికేట్స్ అన్ని ఒరిజినల్స్ ఉండాలి. ఒరిజినల్స్ ఉంటేనే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నారు, లేదంటే రిజెక్ట్ చేస్తున్నారు. టీసీ ఉంటే తీసుకెళ్ళండి, లేకపోతే అవసరం లేదు. సో నెక్స్ట్ వచ్చేసి ఈ సర్టిఫికేట్స్ అన్ని చెక్ చేస్తారు. అన్ని యాజ్ ఇట్ ఈస్ వాళ్ళు ఏవైతే చెప్పారో అవి ఉంటే యాక్సెప్ట్ చేస్తారు. అన్ని వెరిఫైడ్ అని పడుతుంది. సో అక్కడ అన్ని వెరిఫైడ్ అయిన వాళ్ళకు ఒక అక్నాలెడ్జ్మెంట్ ఆర్డర్ ఇస్తారు. అంటే ఈ క్యాండిడేట్ అన్ని ప్రొడ్యూస్ చేశారు, సో ఇతను వెబ్ ఆప్షన్స్ కి ఎలిజిబుల్ అని ఇస్తారు. ఏమన్నా రీమార్క్స్ ఉంటే వాళ్ళు ఆపేస్తున్నారు. ఆ సర్టిఫికేట్ తెచ్చిన తర్వాతనే మీకు వెరిఫై చేస్తామని అంటున్నారు. సో 1 or 2 days ఇస్తున్నారు ఛాన్స్. సర్టిఫికేట్స్ ఏం లేవు, ఇక 1-2 days ఇచ్చి కూడా వేస్ట్ అవుతుంది. సో సర్టిఫికేట్ లేకపోతే ఈ ఇయర్ అయితే మీరు డీసెట్ చేసుకోవడానికి వీలు ఉండదండి. సో ఇది మెయిన్ పాయింట్. సో అక్నాలెడ్జ్మెంట్ ఇస్తారు. అక్నాలెడ్జ్మెంట్ ఇచ్చిన వాళ్ళందరూ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. సో ఈ డీసెట్ 2025 కి సంబంధించిన వెబ్ ఆప్షన్ లో పార్టిసిపేట్ చేయొచ్చు. సో జిరాక్స్ సెట్స్ ఏవైతే ప్రీవియస్ వీడియోస్ లో చెప్పానో అది లాస్ట్ ఇయర్ లాగా ఉండే. సో లాస్ట్ ఇయర్ లో ఏం చేస్తారు, ఒరిజినల్స్ ఉండాలి, 2 sets జిరాక్స్ ఉండాలి. టైం ఇచ్చేవాళ్ళు 2-3 times ఫిజికల్ వెరిఫికేషన్ ఉండే. ఛాన్స్ నెంబర్ ఆఫ్ ఛాన్స్ ఇచ్చారు. ఇన్కమ్ లేకపోయినా, టీసీ లేకపోయినా అన్ని ఉండే. కానీ ఈ ఇయర్ కొద్దిగా ఫాస్ట్ గా చేశారు. ఆ కౌన్సిలింగ్ ప్రాసెస్ అయిన స్ట్రిక్ట్ ఉంది కాబట్టి
మీ కౌన్సిలింగ్ సార్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అన్ని సర్టిఫికేట్స్ ఉన్న వాళ్ళకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఒక్క సర్టిఫికేట్ మిస్ అయినా ఎలిజిబిలిటీకి సంబంధించింది వాళ్ళైతే రిజెక్ట్ చేస్తున్నారు. ఇది మెయిన్ పాయింట్. జిరాక్స్ సెట్ అవసరం లేదు. సో సర్టిఫికేట్స్ లేని వాళ్ళకు అక్నాలెడ్జ్మెంట్ ఇయర్ పెండింగ్ పడుతున్నది కాబట్టి మీరు తొందరగా వెళ్ళడానికి ట్రై చేయండి. సో ఈ కౌన్సిలింగ్ లోపే మీరు మీ పాత కాలేజీలో ఏమైనా సర్టిఫికేట్స్ ఉంటే మనీ కడతారా, ఫీజు రియంబర్స్మెంట్ మీరే పే చేసుకొని వస్తారా, అది మీ ఇష్టం అంటున్నారండి కౌన్సిలింగ్ సార్స్. మాకైతే బోనాఫైడ్స్ 10th ఇంటర్మీడియట్ ఇవి అయితే మ్యాండేటరీగా ఉండాలి. ఇవి ఉంటే మీకు వేరే సర్టిఫికేట్స్ లేకపోయినా, ఇప్పుడు క్యాస్ట్ కూడా ఉండాలి. ఇన్కమ్ లేకపోయినా మీకు మళ్ళీ ఈ పాస్ అప్పుడు పెట్టుకోవచ్చు. కానీ ఈ ఎలిజిబిలిటీ సర్టిఫికేట్స్ అయితే మ్యాండేటరీగా చూస్తున్నారు, అవి ఉండేటట్టు చూసుకోండి. సో ఎవరైతే సర్టిఫికేట్స్ లేని స్టూడెంట్స్ ఉంటారో మీరు మీ కాలేజీలకు వెళ్ళి డిగ్రీ కావచ్చు, పీజీ కావచ్చు, బీఎడ్ కావచ్చు, బీటెక్ మీరు మంచిగా ర్యాంక్ వచ్చి ఇప్పుడు డీసెట్ వేస్తా అనుకున్న వాళ్ళు అక్కడికి వెళ్ళి మీ ఒరిజినల్స్ అన్ని తెచ్చుకొని కౌన్సిలింగ్ అయ్యేలోపు ఏదో ఒక రోజు వెళ్తే యాక్సెప్ట్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. సో అట్లా వెళ్ళి వస్తా అని వాళ్ళకి చెప్పి ఇంటిమేషన్ చెప్పి ఏదైనా లెటర్ కానీ అట్లా ఇచ్చేసి రాయండి. అంటే వాళ్ళు మర్చిపోతారు కదా. సో అట్లా లెటర్ రాసి మీరు ఈ పలానా డేట్ లోపు నేను వచ్చేస్తాను, నా ఒరిజినల్స్ అని నా కాలేజీలోనే సబ్మిట్ చేయండి. అప్పుడు వాళ్ళు వినడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇవి మనకు ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. సో ఒరిజినల్స్ మాత్రమే చెక్ చేస్తున్నారు. ఆల్రెడీ మన జిరాక్స్ సెట్స్ తీసుకొని పెట్టుకుంటే తీసుకొని వెళ్ళండి, ఉట్టిగా తీసుకొని అయితే వెళ్ళండి. ఒరిజినల్స్ చెక్ చేస్తున్నారు, అన్ని ప్రాపర్గా ఉంటే అక్నాలెడ్జ్మెంట్ ఇస్తారు. యూఆర్ ఎలిజిబుల్ ఫర్ వెబ్ ఆప్షన్స్ ఒక షీట్ ఇస్తారు. సో అది నేను ఇక్కడ డిస్ప్లే చేస్తున్నా, మీరు చూడొచ్చు. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. మిగతా గ్యాప్ సర్టిఫికేట్లు కావచ్చు అవన్నీ ఏం అడిగారు. సో ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే తీసుకోండి. సో మీ సెంటర్లో ఏ విధంగా సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరిగింది అండ్ వాళ్ళు ఏమైనా టైం ఇస్తున్నారా, ఒక్క సర్టిఫికేట్ లేకపోతే రిజెక్ట్ చేస్తున్నారా, సో మీ సెంటర్లో ఏ విధంగా జరిగింది, అక్కడ ఏ విధంగా ప్రాసెస్ ఉంది. సో ఎవరైనా వేరే సెంటర్ వాళ్ళు ఉంటే కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో దట్ మిగతా వాళ్ళకి యూస్ఫుల్ అవుతుంది. సో ఎవరైతే సక్సెస్ఫుల్గా మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిందో సో మీరు కాలేజ్ డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత వెబ్ ఆప్షన్స్ ఏ విధంగా పెట్టుకోవాలో అప్కమింగ్ వీడియోస్లో చెప్తానండి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.